లేనప్పుడు మిర్చితో కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు ఉల్లిగడ్డ చాలా పిరమైంది. అవి లేకుండా మిర్చితో కర్రీ ఒకసారి ట్రై చేయండి, చూడండి. నేను చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కానీ ముందుగా ఒక కడాయి తీసుకొని మెంతులు వేయించుకోవాలి సిమ్ మంట మీద. శనగపప్పు 2 స్పూన్లు వేయిస్తూనే ఉండాలి, చిన్న మంట పెట్టాలి. ఒక చెక్క, లవంగాలు, ఇలాచి 2, మిరియాలు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, సోంపు, ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టద్దు, చిన్న మంట పెట్టాలి. నువ్వులు పెద్ద మంట పెడితే మాడిపోతుంది. కొబ్బరి పొడి, ఇవన్నీ చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద పడితే మిక్సీ ఖరాబ్ అవుతుంది. ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి. మిర్చీలు పెద్ద మిర్చీలు తీసుకోవాలి, చిన్నవి తీసుకోవద్దు. ఇట్లా ఇరిగితే చుంచితే ఇరిగిపోయేలాగా ఉండాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎట్లా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఇలాగే కట్ చేసుకున్నాను. ఎప్పుడు ట్రై చేయలే, ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ చాలా బాగా వచ్చింది. మిర్చీలు వేయించుకోవాలి కదా, నూనె ఒకటేసారి తగినంత వేసుకోవాలి. ఇంగువ, నూనె వేడైన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు వేయించిన తర్వాతనే మిర్చీలు వేయించుకోవాలి ఇంట్లోనే. ఉప్పు, ఎందుకంటే చిటపట మిర్చి చిల్లుతుంది కదా, చిల్లకుండా ఉండడానికి ఉప్పు వేయించుకున్నా. కలుపుతూనే ఉండాలి, ఇది తొందరగానే వేగుతాయి. ఇవి ఒక నిమిషం పడుతుంది, 2 నిమిషాలు వేగడానికి. వేగిన తర్వాత ఇంతకుముందు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకుంటున్నాను. పసుపు, కారము, ఎందుకంటే మిర్చిలో కారం ఉంటుంది కదా, తగినంత వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. టమాటా చాలా పిరమైంది కదా, అందుకని టమాటా లేకుండా చూసిన ఈ కర్రీ, కానీ చాలా బాగా వచ్చింది. పెరుగు, కలుపుకోవాలి. ఇది ఎక్కువ కలపడంలోనే ఉంది. ఇంతకుముందు ఉప్పు వేసినాం కదా, ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదు. కారం కూడా, ఎందుకంటే మిర్చిలలో కారం ఉంటుంది కదా, కొన్ని వాటర్ పోసుకున్నాను. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే మిర్చి కారమే సరిపోతుంది, కారం వేయకున్నా సరే. ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయితే నూనె ఇట్లా తేలుతుంది, అప్పుడు కూర అయినట్టు తెలుస్తుంది మనకు. ఇలా ఒకసారి కలిపి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఉందన్నారు. సేమ్ దొండకాయ కర్రీ లాగా వచ్చింది. ఎవరైనా చూస్తే మిర్చి కర్రీ అనుకోరు ఇది, కానీ చాలా బాగా వచ్చింది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి.